వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పెట్టి తగలడు. తిన్నాను పడుకోదే. వసే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రేసరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు? రాయే చంద్రకళ. హలో, ఒకసారి నీ ఫోన్లో సిగ్నల్ చూసుకో. హన్సిని, 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 హన్సిని. వీడెవరా? అడవిలో వీడేం చేస్తున్నాడు? అమ్మాయిని వదిలేయ్. అమ్మాయిని వదిలిపెట్టాలా? అమ్మాయిని వదిలేయ్. వదిలేయాలంటారా? ఇప్పుడేంట్రా, నేను వదిలేస్తే ఆ అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేసేస్తావా? అంటే నువ్వు ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనమాట. ఒక్కడే దెబ్బ అయిపోయాడు. ఇదిగో వాడు చచ్చిపోయాడు, వాడు మర్చిపోయాడు. నీకు నేనున్నాను. ఇంకా కావాలంటే మా వాళ్ళందరూ కోఆపరేట్ చేయి. అప్పుడు నాకు మూడు పోతుంది. రావే రావే. అన్నా వాళ్ళు లేచాడనా? వాడు ఇంకా చావలేదన్నా. నాకు కనిపిస్తుందిరా. నా పంచు వీక్ గా ఉందా, నీ బాడీ స్ట్రాంగ్ గా ఉందారా? ఎలా లేచావురా నువ్వు? ఒరిజినల్. ఒరిజినలా? రే వెళ్ళి టెస్ట్ చెయ్యి. ఇప్పుడు వీడ్ చచ్చాడ్రా, కన్ఫర్మ్ చేసుకోండి. వెళ్ళి చూడు. అన్నా చచ్చాడనా? చచ్చాడా? మామూలు వరకుంటే మనిషినే చంపేశావేంట్రా? రే ఈ సైడ్ రవ్వండి. అయిపోయాడు. ఇంకా లాభం లేదు. అన్నగారు రంగంలో దిగాల్సిందే. వాడేవాడన్నా? నేనేరా? నువ్వు మనిషివా? మాయగాడు వారా? ఒరే, వీళ్ళు అలసిపోయారంటే ఒక అర్థం ఉంది, నేను అలసిపోయానంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దెబ్బలు తిని తిని అలసిపోయారు, నేను కొట్టి కొట్టి అలసిపోయాను. కానీ నువ్వు దెబ్బలు తినలేదు, దెబ్బలు కొట్టలేదు. నువ్వెందుకు అలసిపోయావురా బాబో? నేను అలసిపోలేదు. ఇది ఆయాసం కాదు, ఆస్తమా. నాకు ఆస్తమా ఉంది. ఏంట్రా చెట్టు కూర్చున్నావు? చెట్టు మీద బాగుందన్నా. రారా నీ అబ్బా రా. అమ్మని రాను. ఎందుకురా? అదే నువ్వు ఒరిజినల్ కదన్నా, అందుకే. అమ్మాయి రా. అమ్మ రానన్నా. తీసుకెళ్ళరా. వదిలే, నీకే కరెక్ట్ అన్నా. నువ్వే తీసుకెళ్ళు. అమ్మని రాను. కొడుకులు ఎలా పడుకున్నారో చూడు, కుంభకర్ణులు తమ్ముళ్ళలాగా. అలా సూపర్ అన్నా. ఒక్కొక్కడు నా దగ్గర డబ్బులు బిర్యానీలు తిని పడుకుంటారా నాకు పడగలరా? ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఈ చెట్టు తెలియక థ్యాంక్స్. ఏ చెట్టు ఇది?
ఏయ్ కళ్ళు చూడంటే పైన పెట్టావు, కళ్ళు నెత్తికెక్కాయా? తీ ముందు. నేను తీను. అరే తీమని చెప్తున్నాగా. ఏంటి తీసేది? ఏయ్, ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు, ముందు పెట్టు. వినకపోతే ఫలితం చూస్తావు. ఏంటి చూసేది? ఫలితమే కల్లారా చూస్తావు. చూద్దాంలే. ఇంకోసారి కళ్ళు నెత్తికెక్కొద్దు. నీ ఫ్రెండ్స్ గానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పైన గ్లాసెస్ పెట్టొద్దని చెప్పు. పెడితే వరుణ్ గడు వచ్చి పీకి నేల కొట్టి ఇలా పైలలా చేస్తాడు. చూడు, నడు. పెట్టుకుంటావా? నడు. అని నేను వసంతని పిలువచ్చా? అవును, నేనేమైనా నీ పెళ్ళాన్నా? నువ్వేమైనా నా మొగుడివా? హన్సిని, ఈరోజు మనకు ఇక్కడ ఫస్ట్ నైట్. ఐ మీన్ ఈ అడవిలో ఈ రాత్రి మొదటి రాత్రి అంటున్నాను. హన్సిని, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నువ్వు నేను కలిసి ఇద్దరం ఇంతకుముందు భోంచేశామే, అది ఎక్కడదంటావు? అది రైతులది అయి ఉండొచ్చు. నువ్వు అనవసరంగా జర్నలిస్టు అయ్యావు. అది నక్సలైట్ తిని వదిలేసిన భోజనం. పడదా. వరుణ్, ఇటు పక్క భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని పడుకో, తెల్లవారిపోతుంది. ఓకే? భయం వేస్తుంది. సరే, నేను అటువైపు వస్తాను. అబ్బా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇటు పక్క భయం వేస్తుంది. మళ్ళీ అటుపక్క భయం వేస్తుందా? ఏం చేయాలబ్బా? ఇటుపక్క పడుకుంటే అటుపక్క భయం వేస్తుంది, అటుపక్క పడుకుంటే ఇటుపక్క భయం వేస్తుంది. ఏం చేయాలి? ఒక ఐడియా. ఏంటి? చెప్తే పడుకో.
అన్సిని, ఇంకొకసారి Idiot. అది కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని అంటున్నాను. సారీ సార్, కల్లో నక్సలైట్లతో ఓరావరి పోరి జరిగినట్టు కల వచ్చింది సార్. సారీ సార్, నిద్దట్లో నక్సలైట్ మీద కాల్పులు జరిపాను సార్, క్షమించండి సార్. ఇలాంటి పిరికి వాడిని నా టీంలో తెచ్చుకోవడమే నా బుద్ధి తక్కువ. మనం నక్సల్ స్టేజ్ లో చావడం కాదు, వీడి చేతిలో చచ్చేట్టున్నాం సార్. వీడి గన్ను లాక్కోండి సార్, మిమ్మల్ని పే చేయగలడు. మనకంత అదృష్టం కదలే. సరే మూసుకుని పడుకోండి. పడుకోవడానికి మూసుకోవడానికి జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఎక్కడ 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 ఎవడు లేచాడారా నీ నీ అవ్వ. నక్సలైట్ చాలు. ఓ ఉనికి జై ఏయ్, ఛీ, శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఇదిగో బ్రష్ చేసుకో, ఎక్కడైనా వాటర్ దొరికితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. హన్సిని సిగ్నల్ వచ్చింది. హలో హలో, ఓ షిట్, బ్యాటరీ డౌన్. ఒక ఐడియా, ఈ అడవిలో నుంచి మనం బయటపడ్డట్టే. ఎలా? హలో కంట్రోల్ రూమ్ సార్, పొగలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఉన్నాం సార్. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం పోలీసులు అడవిలోనే ఉన్నారు. మీరు పొగను అలాగే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై హనుమాన్. పవన్ కుమార్, గెట్ ఇంటు ది లైన్. ఓవర్. సార్, ఎస్ఐ పవన్ కుమార్ హియర్. ఓవర్. ఏసీ రూమ్ లో కూర్చొని అడవిలో మాట్లాడదాం. మీకు ఎక్కడైనా పొగలు కానీ మంటలు కానీ కనిపిస్తున్నాయా? ఓవర్. సార్, మినిట్ సార్. అక్కడ సార్. సార్, ఎస్ సార్, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది సార్. ఓవర్. కమాన్ క్విక్, మీరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి. తప్పిపోయిన జర్నలిస్టులు అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓవర్. ఓకే సార్, ఓవర్. కమాన్. పదండి, పదండి, ఏదో ఒకటి జరుగుద్ది. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నా అన్నా అటు చూడు, దట్టమైన పొగొస్తుంది. ఎవరై ఉంటారు? బహుశా మన చంద్రాన్ని తలమై ఉంటుందన్నా. నాకు అలాగే అనిపిస్తుంది. నేను అటు వెళ్తాను, మీరు వాళ్ళని తీసుకొని రండి. సరే అన్న, వాళ్ళని నేను తీసుకొని పదండి వస్తాను. కామ్రేడ్స్. హ్యాండ్స్ అప్. ఎవరు మీరు? ప్రెస్. సార్, అన్నాడు సార్. లొంగిపోండి, లేకపోతే చేస్తారు. ఒకరు చస్తే మరొకడు పుట్టుకొస్తాడు. సార్, ఆగండి సార్. బతకాలని లేదా? మా చేతుల్లో చేస్తారు. చావడానికైనా చంపడానికైనా మేమెప్పుడు సిద్ధమే. మీరు ఆగండి బ్రదర్. మీరు తప్పుకోండి. సూరన్న, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు లొంగిపోకపోతే చంపి పారేస్తాను. 5 4. ఆగండి, మధ్యలో మేమున్నాం. మేం పక్కకి వెళ్ళాక నేను కౌంట్ డౌన్ చెప్తాను,
అప్పుడు మీరు కాల్చుకొని చావండి. ఇలాంటి లైవ్ ఎన్కౌంటర్ షూట్ చేసే అవకాశం మాకే దక్కింది. ఓకే, ఇప్పుడు చావండి సార్. స్టార్ట్. 5 4 3 2 1. ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి అనిపిస్తుంది కదా. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇంత ముందు వీళ్ళకి తెలుసా? లేదు. ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు. అసలు మీ మధ్య గొడవలు లేనిది ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి? పైనుంచి ఆర్డర్ వచ్చిందా సార్? పై అధికారులు మీకు ఇస్తారు, వాళ్ళకి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇస్తారు. ఉన్నదంతా ఇక్కడే సార్. అధికారంలో ఉన్న నాయకుడే నక్సలైట్ తయారు చేస్తున్నాడు. అదే నాయకుడు నన్నెప్పుడు చంపుతాడో అనే భయంతో నక్సలైట్లను చంపమని పోలీసులకు ఆర్డర్ ఇస్తున్నాడు. అన్యాయం ఉన్న చోటే ఉద్యమం పుడుతుంది. ఆ అన్యాయం చేసేది పాలించే నాయకుడు. డిగ్రీలు చేశారు, పట్టాలు పుచ్చుకున్నారు, అన్ని అర్హతలు ఉండి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక చావాలా బ్రతకాలా అనే పరిస్థితులలో వాళ్ళు ఆవేశంలో నక్సలైట్ కాక తప్పలేదు సార్. ఆ భయంతోనే నన్నెప్పుడు చంపుతారోనని పోలీసుల్ని కుక్కలా వాడుకుంటూ నక్సలైట్ చంపని ఒక ఆర్డర్ ఇస్తున్నారు సార్. ఆ ఆర్డర్ని కాదనలేక మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఎదురుకాల్పులు కాల్చుకుని చస్తున్నారు సార్. అధికారంలో ఉన్న నాయకులు మాత్రం బంగళాల్లో, ఏసీ రూమ్లలో, చైర్లో కూర్చొని మీషావల్ని టీవీలో చూస్తున్నారు సార్. టీవీలో. ఇది ఆనవాయితీగా మారిపోయింది. చావాల్సింది మీరు కాదు, రాత్రనక పగలనక ప్రజలను రక్షించే పోలీసులు కాదు, ఆ రౌడీ రాజకీయ నాయకులు. ఆ రౌడీ రాజకీయ నాయకులు నరికి పారేయండి. పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చావడానికి రీజన్ ఒకటే, అధికారంలో ఉన్న నాయకులు. ఒరిజినల్ గా ఆలోచిస్తే విషయం ఇంతే. మనం భారతీయులం సార్, మనం ఆంధ్రులం బ్రదర్, తీయని తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళం. మనం ఇలా కాల్చుకొని చేస్తుంటే ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోగలుగుతాం? నాకు మీకు చెప్పేంత వయసు లేదు, మీకున్న అనుభవం లేదు. ఒక భారతీయ పౌరుడిగా సామాజిక స్పృహతో చెప్పాను, దయచేసి గన్స్ డౌన్ చేయండి. ఒరిజినల్గా ఆలోచించండి, ఒరిజినల్గా జీవించండి.